ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీలు, వాటి కూటములు, లేకపోతే విడివిడిగా పోటీలు, ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ, ఇంకోవైపున కాంగ్రెస్, వామపక్షాలు, ఈ రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి. సరే, ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ సీట్లో ఎలా ఉంటాయి, లేకపోతే ఎవరు ఎలా ఓట్ చేస్తారు, దీని మీద అనేక సర్వేలు, అనేక అంచనాలు వెలువడుతున్నాయి. దాని మీద ప్రజల్లో కూడా విపరీతమైన ఉత్కంఠ ఉంది. అలాగే అవతరాల సర్వే అబద్ధమని వీళ్ళది కావాలని చేశారని వాళ్ళు, ఇవన్నీ సర్వసాధారణం. ప్రజలు తమ విచక్షణ బట్టి చివరకు ఓటేస్తారు. కానీ అయితే ఈ దశలో హిందూ పత్రిక కొంచెం పాత పత్రిక, కొంచెం జనం సీరియస్గా చూసే పత్రిక కదా హిందూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపించే అంశాలు 5 ఉంటాయని ఓ ప్రత్యేకమైన స్టోరీ రాశారు వాళ్ళు. ఈ 5 అంశాలు నిజంగా 5 అంశాల ప్రభావం చూపిస్తాయా, చూపిస్తే వాటికి సంబంధించిన ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన చర్చ. ఆ పత్రిక చెప్పే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించే 5 అంశాల్లో ఒకటి రాజధాని, రెండవది వివేకానంద రెడ్డి హత్య కేసు, మూడవది విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసు, నాలుగవది రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి వికేంద్రీకరణ, ఐదవది చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ సందర్భంలో ఆయన మీద వచ్చినటువంటి స్కిల్ స్కామ్ తాలూకు ఆరోపణలు. ఇవన్నీ ఈ 5 అంశాలు కూడా నిజానికి మీడియాలో చాలా సమయాన్ని ఆక్రమిస్తున్నవి. వీటిలో ప్రత్యేకించి వివేకానంద రెడ్డి హత్య కేసు, లేకపోతే విమానాశ్రయంలో దాడి కేసు, చంద్రబాబు అరెస్టు కేసు, ఇవి చాలా ఎక్కువగా ప్రజలను వాళ్ళ సమయాన్ని కూడా తీసుకున్నటువంటివి. నిజంగా ఈ 5 అంశాల ఆధారంగానే ప్రజలు తీర్పునిస్తారా? ఇస్తే అందులో ఏ పార్టీకి దాని అనుకూలత ప్రతికూలత ఉంటుంది? ఇది ముఖ్యమైన ప్రశ్న. ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం అని 1-2 సార్లు ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులందరూ ప్రకటించారు. పైగా హోదాకు బదులు మేము ప్యాకేజ్ ఇచ్చాము, చంద్రబాబు నాయుడు కోరి ప్యాకేజ్ తీసుకున్నాడు, ఒకసారి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ దానికి స్థానం ఎక్కడ ఉంటుంది, 10 ఏళ్ళు కూడా అయిపోయింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ హిందూ చెప్తున్న ప్రకారం 10 ఏళ్ల తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అన్నది ప్రజలను ప్రభావితం చేసే ప్రధానమైన అంశంగా ఉంది. ప్రత్యేక హోదా ముగిసిపోయిందని, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని అవన్నీ చెప్పొచ్చు చాలామంది. కానీ రాష్ట్ర విభజన సమయంలో అభివృద్ధిని అందుకోవాలి అంటే దానికోసం హ్యాండ్ హోల్డింగ్ అనేవాళ్ళు, చేయూత చాలా అవసరం. ఈ చేయూతకు ఒక మార్గం ప్రత్యేక హోదా. దానివల్ల కొన్ని రాయితీలు, కొన్ని మినహాయింపులు, కొన్ని సహాయాలు ఇవన్నీ వస్తాయని. ఈ ప్రత్యేక హోదా అనే అంశం ప్రజలు పట్టించుకుంటారా? కొంతమంది పట్టించుకోరు అని తేలిగ్గా తేల్చి పడేస్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇది ఒక అంశంగా ప్రభావం చూపిస్తుందని. ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్, వామపక్షాలు, ఇందులో ప్రధానంగా పోటీ పడే మొదటి 2 శక్తులు తీసుకుంటే ఇది ఎన్డీఏకి ఎంతమాత్రం అనుకూలమైన అంశంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వడానికి తిరస్కరించింది బీజేపీ. అంతేకాకుండా అసలు అది ముగిసింది, దాని గురించి మాట్లాడొద్దండి, దానికి రాజ్యాంగబద్ధంగా అసలు అవకాశమే లేదని కూడా వాళ్ళు వాదించారు. కానీ తర్వాత చాలామంది నీతి ఆయోగ్కు సంబంధించిన వాళ్ళు, ఆఖరుకు గతంలో 15వ ఫైనాన్స్ కమిషన్కు నాయకత్వం వహించిన ఎస్కే సింగ్తో సహా అదేం ముగిసిన అధ్యాయం కాదు, కేంద్రం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఈ 3 పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నప్పుడు హోదా అన్న అంశాన్నే వాళ్ళు ప్రస్తావించట్లేదు. మొన్న చిలకలూరుపేటలో జరిగిన బ్రహ్మాండమైన సభకు మోదీ వచ్చినప్పటికీ కూడా ఆయన హోదా ఎత్తలేదు, వీళ్ళు అడగలేదు. కాబట్టి హోదా అనే అంశం కనుక ప్రజలను ప్రభావితం చేయటం నిజమైతే అది ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. విశాఖ సభలో మోదీ వచ్చినప్పుడు కానీ, వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదాన్ని వైసీపీ లాంఛనంగా దాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు.
మరి రేపు ఎన్నికల ప్రణాళికలో కూడా దాన్ని చేరుస్తారేమో అని అనుకోవచ్చు. ఎన్డీఏ చేర్చుతుందా అంటే చేర్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేరిస్తే ఇతరులకు ఎందుకు ఇవ్వలేదన్నారు. రెండవది గత 10 ఏళ్లలో ఎలా చేసామో భవిష్యత్తులో కూడా అలాగే చేస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి హోదా అన్నది వాళ్ళ ఎజెండాలో ఉండే అవకాశం లేదు. సో ఎజెండా పాయింట్గా ప్రత్యేక హోదా అన్నది ఎన్డీఏకు పూర్తి విరుద్ధంగా మారేటటువంటి అవకాశం ఉంది. కారణం వాళ్ళు రాష్ట్రం పట్ల చూపిన ఉపేక్ష, నిర్లక్ష్యం. ఇక రెండవది ఈ హత్యా ప్రయత్నాలు, హత్య కేసు వీటికి సంబంధించింది. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ 2 అంశాలు గత ఎన్నికల నాటికే ఎజెండాలో ఉన్నాయి. ఒకే ఒక తేడా, గత ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్ మీద ఆరోపణలు చేశారు. జగన్ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ కేసులో పురోగతి లేదు అనే ఆరోపణ వస్తూ ఉంది. ఇప్పుడు కొంతకాలంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కానీ, జగన్ చెల్లెలు షర్మిల కానీ కావాలని హత్య చేసిన వాళ్ళ పట్ల జగన్ ఉదాసీనంగా ఉన్నారు, కావాలని వాళ్ళ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. గత ఎన్నికలప్పుడు కానీ, అలాగే ఇప్పుడు రాజకీయంగా ప్రచారంలో కానీ తెలుగుదేశం పార్టీ ఏమో నేరుగా ఈయన కుటుంబానికి బాధ్యత, ముఖ్యమంత్రి కుటుంబము లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాలని వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసి దాన్ని బట్టి ఓటర్లు ఏదో తీర్పిస్తారు అని అనుకోవడానికి పెద్దగా ఆస్కారం లేదు. అక్కడ మటుకు కడపలో, పులివెందుల్లో అలాంటి చోట దీని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అయితే అక్కడ కూడా వైసీపీ, ఎన్డీఏ కూటములతో పాటు కాంగ్రెస్ తరఫున షర్మిల ఉంటారని చెప్తున్నారు. ఇంకా సునీత తల్లిగారు అయిన సౌభాగ్యమ చేస్తారన్నది ఏ పార్టీ తరఫున చేస్తారో తెలియదు. కాబట్టి 2 విషయాలు, దాని ప్రభావము, దాని పట్ల ప్రజల స్పందనకు సంబంధించి అస్పష్టత ఒకటి ఉంటే, అభ్యర్థులుగా ఎవరుంటారు ఉంటే వాళ్ళని టీడీపీ బలపరిచే అవకాశం కూడా ఉండదు. అందువల్ల ఈ అంశము రాజకీయాల్లో చూపించే ప్రభావం అన్నది అది కొంచెం పరిమితంగాను, స్థానికంగాను ఉంటుందని మనం చెప్పొచ్చు. మూడోది వికేంద్రీకరణ. ఈ వికేంద్రీకరణ అన్నది అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఒకటి. కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దాన్ని పాలనా వికేంద్రీకరణ అనే పేరుతో 3 రాజధానులు పెట్టడం అన్నటువంటి కోణంలోకి దాన్ని తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు 3 రాజధానులు అంటే 3 రాజధానులు అన్నది ఇప్పటికి కూడా వాళ్ళ స్లోగన్. అంటే విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో ఇప్పుడున్న అసెంబ్లీ అవి కొనసాగించడం, రాయలసీమలో న్యాయ రాజధాని, ఈ విషయం. దీనికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళేం మారడం లేదు. కాబట్టి ఇక్కడ వికేంద్రీకరణ, రాజధాని లొకేషన్ అనే 2 అంశాలు కనుక తీసుకుంటే ఇవి ఆయా ప్రాంతాల్లో ఆయా రకాలైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అది దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా, ఇట్లాంటిది ఆ ప్రభావం రకరకాలుగా ఉండే అవకాశం ఉంది. ఏకోన్ముఖంగా అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే విధంగా ఉంటుంది అని మనం చెప్పలేం. సో ఈ 2 అంశాలు అయిపోయిన తర్వాత చివరి అంశం చంద్రబాబు నాయుడు అరెస్టు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల చాలా సానుభూతి వచ్చేస్తుంది. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ గెలిచారు, ఇలా రకరకాలుగా చెప్పారు. కానీ అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు అది ప్రధానమైన అంశంగా కూడా లేదు. రెండోది కోర్టులు కూడా ఆ అంశం బయట మాట్లాడకూడదని చెప్పారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా దాన్ని ప్రస్తావించే అవకాశం లేదు. దాన్ని ప్రస్తావిస్తే వెంటనే స్కిల్ కుంభకోణం వస్తుందేమో బయటికి అనే ఒక ఆందోళన కూడా ఆ పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా ఈ మధ్య జరిగిన సభలో ఎక్కడ అంశం రాలేదు. కాబట్టి 2024 ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ అనేది ఎలా ఫోకస్ అవుతుంది? గతంలో చాలామంది, ఇప్పుడు ఉదాహరణకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉంది, అదేమి పెద్ద ప్రభావం చూపించదని వాళ్ళు అంటున్నారు. కవిత అరెస్ట్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఆమె సీనియారిటీ అవన్నీ స్థాయి తక్కువ అయినప్పటికీ కూడా. అందువల్ల ఈ 5 అంశాలు ఏవైతే ఆ పత్రిక, హిందువులని పత్రిక ప్రముఖమైనవిగా చూపిస్తుందో అవన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. నిజానికి ప్రజల జీవిత సమస్యలు, ఉద్యోగాలు, ధరలు, లౌకిక తత్వం, సమాఖ్య విధానం, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, ఇలాంటివి ప్రభావం చూపించవా అనే ఒక లోతైన అంశం కూడా మనం ఆలోచించాల్సి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేస్తారు.
ఆ ఓటేసే సమయంలో మటుకు ఈ అంశాల్లో కొన్ని ఏమో పరిష్కారం అయిపోయినాయి. ఇదివరకే ప్రజలు గతసారి తీర్పిచ్చారు. ఇప్పుడు ఏమిస్తారనేది ఒకటైతే, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి రాకపోవటం అన్నది అసలు అంశంగా ఉండదా? ఉండదు. దాని మీద ఎలాంటి స్పందన ఉండదు అనుకోవటం కూడా అంత వాస్తవికం కాదు. ప్రజలు తప్పకుండా ఒకటేమో బీజేపీకి దక్షిణ భారతంలో బలం లేదు కాబట్టి పెద్ద దాదాపు లేదు. పైగా దాన్ని మత రాజకీయాలు కూడా ఇక్కడ లౌకిక తత్వం నేపథ్యంలో అంతగా పనిచేయవు. ఆంధ్రప్రదేశ్కేమో ప్రత్యేకించి వాళ్ళు హోదా నిరాకరించారు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి ఆ పత్రికలో అంటే వాళ్ళు చెప్తున్న 5 అంశాలు అని అంటున్నప్పటికీ కూడా ఈ 5 అంశాలకు కూడా అనేక కోణాలు ఉన్నాయి. అవేవి కూడా పెద్దగా కేంద్రం కానీ ప్రధాని మోదీ కానీ మేము చేశాము గొప్పగా అని చెప్పుకునే పరిస్థితి లేదు, చేస్తాము అని చెప్పే పరిస్థితి కూడా లేదు, చెయ్యండి అని అడిగే పరిస్థితి వాళ్ళ భాగస్వాములకు కూడా లేదు. బహుశా వైసీపీ ఏదో పరోక్ష పద్ధతిలో ఈ అంశాలు ప్రస్తావిస్తుందేమో. మనం రేపటి నుంచి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరు రంగంలోకి దిగుతారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పిలుపులు ఇస్తారు, ఎలాంటి విమర్శలు చేస్తారు మనం గమనించవచ్చు. దాన్ని బట్టి ప్రజలు కూడా తీర్పుకు సంబంధించి ఆలోచన సిద్ధం చేసుకోవచ్చు. ఒకటైతే నిజం, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, కేంద్రం మరింత న్యాయం చేయాలనే ఒక భావన ప్రజల మనసులో బలంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అంటున్న వాళ్ళు అది అటు ఎన్డీఏ అయినా ఇటు అధికారంలో ఉన్న వాళ్ళైనా ఆ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడుతున్నారు అనే అభిప్రాయం, అనే నమ్మకం ప్రజలకు కలిగిస్తేనే ప్రజలు ఓటేస్తారని మటుకు మనం చెప్పవచ్చు.